నమస్తే అండి. వెల్కమ్ టు స్పిరిచువల్ ఆల్కెమీ 7 తెలుగు. నేను త్రివేణి, హోపనోపునో హీలర్ మరియు లైఫ్ కోచ్ని. సో 11 డేస్ రిలేషన్షిప్ ఛాలెంజ్ చేస్తున్నారు. ఎవరైతే ఈరోజు ఈ వీడియోని తొలిసారిగా చూస్తున్నారో మీరు ఇక్కడితోనే ఆపేసేయండి, ఇంకా ముందుకు చూడొద్దు. ఎందుకంటే ఇది 11 డేస్ ఛాలెంజ్ కాబట్టి డే 1 నుంచి యాక్టివిటీస్ని చేసుకుంటూ వచ్చి డే 10 10 రోజులు అయిన తర్వాత 11వ రోజు ఈ ఛాలెంజ్ని చేయండి. సో మీరు కనుక 10 రోజులు చేశారైతే మీరు ఈ ఛాలెంజ్ని చేయండి. సో 10 రోజులు చేసి ఆల్రెడీ మీకు లైఫ్లో చాలా డిఫరెన్స్ తెలుస్తోంది. అందరూ షేర్ చేస్తున్నారు, మీ రిలేషన్షిప్స్ చాలా బాగుంది, అద్భుతంగా ఉంది, ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగా ఉన్నారు, మీతో మీరు కనెక్ట్ అయ్యారు కాబట్టి అందరితో కనెక్ట్ అవ్వగలుగుతున్నారు, ఇలా చెప్తున్నారు. సో వెరీ గుడ్, ఐఎమ్ హ్యాపీ అబౌట్ దాట్. సో ఈ 11th డే ఛాలెంజ్ ఏంటి అంటే, ఇప్పుడు మీలో డే 1 నుంచి మనం చేసిన ప్రతి ఒక్క యాక్టివిటీ నుండి మీలో ఒక రియలైజేషన్ వచ్చింది. రిలేషన్షిప్స్ అంటే ఏంటి, ఎలా ఉండాలి, మీ మనసులో వేరే వాళ్ళ గురించి, రిలేషన్షిప్స్ గురించి ఏమేమి ఉంది, ఎవరెవరి మీద కోపం ఉంది, దుఃఖం ఉంది, బాధ ఉంది, ఇవన్నీ కూడా మీరు వాళ్ళని క్షమించేశారు. కాబట్టి ఇప్పుడు మీ మనసులో ఏ రిలేషన్షిప్ మీద ఏ నెగిటివిటీ లేదు, హ్యాపీగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీరు ఈ 11th డే ఛాలెంజ్గా ఏం చేయండి అంటే, ఇప్పుడు ఇంతవరకు రాశారు కదా అదే బుక్లో లాస్ట్ డే ఛాలెంజ్గా మీకు మీ గురించి మీకు ఏం అర్థమయ్యింది దాన్ని నీట్గా రాయండి. డే 1 నుంచి డే 1 మీ గురించి మీకు ఏం రాశారో మీ గురించి మీరు అది ఒకసారి చదువుకుని తర్వాత ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు, రిలేషన్షిప్స్ ఎవరెవరి మీద మీ భావనలు ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా రాయండి. రిలేషన్షిప్స్లో మీకు ఏదైనా రియలైజేషన్ అయి ఉంటుంది కదా, అర్థమై ఉంటుంది కదా మీరు చేసిన తప్పేంటి అని. అది పేరెంట్స్ పట్ల కావచ్చు, లేదా ఫ్రెండ్స్, రిలేటివ్స్, కజిన్స్, ఇలా ఎవరి మీదైనా కావచ్చు. వాళ్ళ మీద మీకున్న తప్పు అభిప్రాయాలన్నీ కూడా ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ మీరేం అర్థం చేసుకున్నారు, మీరేం తప్పు చేశారు ఇంతకు ముందు, దాన్ని ఎలా సరిదిద్దుకున్నారు, ఇక ముందు ఎలా ఉంటారు మీ జీవితంలో ఉన్న అన్ని రిలేషన్షిప్స్తో అన్నదాన్ని రాసుకోండి. డీటెయిల్డ్గా రాసుకున్న తర్వాత మీకు మీరు థ్యాంక్ యూ చెప్పుకొని రాయండి. మీకు మీరు ధన్యవాదాలు చెప్పుకోండి. ఎందుకంటే ఇంతకుముందు వేరేలా ఉన్నారు, ఇప్పుడు మీరు మారారు. మీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క రిలేషన్షిప్కి ఇప్పుడు మీరు వాల్యూ ఇస్తున్నారు. కాబట్టి మీలో వచ్చిన ఈ మార్పుకి మిమ్మల్ని మీరు ధన్యవాదాలు చెప్పుకొని మిమ్మల్ని మీరు ప్రేమించండి. మీకు మీరు థ్యాంక్ యూ చెప్పుకొని మీకు మీరు ఐ లవ్ యూ చెప్పుకొని రాసుకోండి. తర్వాత యూనివర్స్కి, ఎందుకంటే మీలో ఈ చేంజ్ వచ్చేలా చేసింది యూనివర్స్ కాబట్టి యూనివర్స్కి కూడా థ్యాంక్ యూ చెప్పి ఐ లవ్ యూ చెప్పి రాయండి. ఇంకా మీకు ఇక ముందు ఉన్న రిలేషన్షిప్స్తో ఇంకా ఎలా ఉండాలనుకుంటున్నారు, ఏ మార్పులు చేయాలనుకుంటున్నారు, అవన్నీ కూడా రాసుకోండి. సో ఈ బుక్ని మీరు ఏమైతే రాశారో ఇన్ని రోజులు ఈ బుక్ని అలానే పెట్టుకోండి. ఇక ముందు ఎవరి మీదనైనా మీకు ఏ కారణం చేతనైనా కోపం వచ్చినా, బాధేసినా, దుఃఖమేసినా, ఏ నెగిటివ్ ఎమోషన్ వచ్చినా ఇమీడియట్గా ఈ బుక్లో వాళ్ళ పేర్లు రాసుకుని చూపుడు వేలు పెట్టి హోపనోపున చెప్పుకొని 11 సార్లు వాళ్ళను క్షమించి వదిలేసేయండి. ఇంకా మీకు ఉన్న రిలేషన్షిప్స్తో ఎవరితోనైనా మళ్ళీ ఏదో కారణాల వల్ల గొడవలు మొదలైందనుకోండి, అప్పుడు దాన్ని మీరు ఆల్రెడీ వాళ్ళతో మీ రిలేషన్షిప్ బాగున్నట్లు అంతా విజువలైజ్ చేసుకుంటూ స్క్రిప్టింగ్ని రాయండి ఈ బుక్లో. సో ఈ బుక్ని రిలేషన్షిప్స్ కోసమే పెట్టుకోండి. ఇక ముందు మీ లైఫ్లో ఉన్న రిలేషన్షిప్లో ఏ మార్పు రావాలి, ఏ మార్పు వచ్చింది, ఇవంతా డీటెయిల్డ్గా రాసుకోండి. సో ఇప్పుడు మీరు 11 రోజులు చేసి మీ లైఫ్లో ఉన్న అన్ని రిలేషన్షిప్స్ని హీల్ చేసుకున్నారు. అంటే మీతో మీరు కనెక్ట్ అయ్యారు. మీతో మీరు కనెక్ట్ అయ్యారంటే ఏం జరుగుతుంది, మీ ఆరోగ్యం బాగుంటుంది, మీ లైఫ్లో ఉన్న రిలేషన్షిప్స్ బాగుంటాయి, మీ కెరియర్ అద్భుతంగా ఉంటుంది, మనీ మీకు ఏ బ్లాకేజెస్ లేకుండా ఈజీగా మీ లైఫ్లోకి సమృద్ధిగా వస్తుంది. సో ఇన్ని లాభాలు ఉన్నాయి మీతో మీరు కనెక్ట్ అవ్వడం వల్ల.
సో మీకు మళ్ళీ ఎప్పుడైనా లైఫ్లో ఇలా రిలేషన్షిప్ ఛాలెంజ్ మళ్ళీ చేస్తే బాగుండు అని అనిపిస్తే తప్పకుండా మళ్ళీ ఒకసారి చేయొచ్చు. ఎప్పుడైనా మీకు లైఫ్లో ఏదేదో కారణాల వల్ల మీ ఫ్రీక్వెన్సీ డౌన్ అయ్యి మళ్ళీ కొన్ని రిలేషన్షిప్స్తో మీకు ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ ఇలాంటివి మొదలైందంటే అప్పుడు మీరు మళ్ళీ ఈ ఛాలెంజ్ చేసుకోవచ్చు, నాట్ ఎ ప్రాబ్లం. మనీ ఛాలెంజ్ కూడా అంతే, మళ్ళీ మళ్ళీ కూడా చేసుకోవచ్చు. ఈ రిలేషన్షిప్ ఛాలెంజ్ కూడా మళ్ళీ మళ్ళీ చేసుకోవచ్చు. సో ఇక ముందు మీ లైఫ్లో ఉన్న అన్ని రిలేషన్షిప్స్తో మీరు చాలా హ్యాపీగా అద్భుతంగా ఉంటారని భావిస్తూ ఇక్కడితో సెలవు తీసుకుంటున్నాను. 11 days రిలేషన్షిప్ ఛాలెంజ్ ఇక్కడితో ముగిసింది. మళ్ళీ మిమ్మల్ని నేను వేరే వీడియోలో కలుస్తాను, వేరే మంచి టాపిక్లో. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. బాయ్.